ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుండి గోదావరి జలాలను ఖరీఫ్ పంటకు వదిలేందుకు గాను రాష్ట్ర మంత్రిత్వ శాఖ కొంతమంది వచ్చారు. దీంతో పాటు మనతోటైతే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోంశాఖ మార్చులు తానేటి వనిత ఉన్నారు మనతోటి. ఈవిడ మాటలో మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఇప్పుడు ఖరీఫ్ కి వదిలే సాగు నీరు కోసం ఇప్పుడు మీరు వచ్చిన కార్యక్రమం కోసం వివరాలు చెప్పండి మేడం. ఈ రోజున మన జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతుల పక్షాన ఏ విధంగా నిలబడిందనడానికి ఈ రోజున కానీ పోయిన సంవత్సరం కానీ మనం నీరు సకాలంలో రైతన్నలకు ఇచ్చిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ రోజున రైతన్నలందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి పెట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బందులను కూడా ఈ రోజున గుర్తించి రైతు భరోసా పథకాన్ని కూడా జగనన్న ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున విత్తనం దగ్గర నుండి విక్రయం వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ రైతన్నలకి అడుగడుగునా కూడా అండగా ఉండడం జరుగుతుంది. వీటితో పాటు నాణ్యమైన ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వాలు ఏ విధంగా చేశాయో చూసాం. ఆ రోజున రైతన్నలందరినీ కూడా మోసం చేసి వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి దగా చేసి వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తామని ఇవ్వకుండా చేసి అలానే వాళ్ళందరినీ కూడా అవహేళన చేసి అంటే రైతన్నలు ఆ రోజున ఈ వ్యవసాయం చేయడం అనేది దండగాని చెప్పి వాళ్ళందరినీ కూడా డిస్కరేజ్ చేసిన విధానం గత ప్రభుత్వాలలో మనం చూసాం. కానీ ఈ రోజున జగనన్న రైతు బాంధవుడుగా రైతుల పక్షాన నిలబడి అడుగడుగునా కూడా రైతన్నలకు అండగా ఉంటూ ఈ రోజున మరి వ్యవసాయం చేసుకోవడం పండగ అనే విధంగా కూడా మరి రైతన్నలకు అండగా ఉంటున్న విధానాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ జూన్ 1వ తేదీన నీరు వదలడం అనేది మరి వాళ్ళు సకాలంలో నాట్లు వేసుకోవడం వాళ్ళు పంట వేసుకోవడం అనేది చాలా అంటే ఏదైతే మన తుఫాను వస్తుందో నవంబర్ అక్టోబర్ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఈ రోజున మరి సకాలంలో నీరు వదలడం అనేది నిజంగా మరి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత టైం టు టైం సాగునీరు రైతులకు ఇచ్చిన సంఘటనలు లేవు. ఇది నిజంగా చరిత్రాత్మకమైన నిర్ణయం. మేడం ఇప్పుడు ఏదైతే ఏటిగట్లు ఉన్నాయో ఏటిగట్లు మొత్తం కూడా రిపేర్కి వచ్చి ఉన్న పరిస్థితులు ఉన్నాయి, కొన్ని వాటిని పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అని చెప్పి రైతులందరూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి మేడం. అయితే వీటిని ఏమన్నా వీటిని పునర్వ్యవస్థీకరణ చేసేదానికి కానీ ఏమన్నా కార్యక్రమాలు చేపట్టారా లేదా? చాలా వరకు ఈ నీరు ఏదైతే మొన్నటి వరకు కూడా కాలువలు కట్టేసింది అంటే గోదావరి గేట్లు కట్టేసిన తర్వాత కాలువలు అంతా కూడా వాటర్ ఇంకిపోయిందో చాలా వరకు గట్లు రిపేర్ చేయడం జరిగిందండి. ఇంకెక్కడైనా ఉంటే అది మా దృష్టికి రాగానే ఖచ్చితంగా అవి రిపేర్స్ చేసి రైతన్నలకి మేము అండగా ఉండడానికి ఏమాత్రం కూడా డౌట్ లేదండి. అంటే అటు ఆత్రేయపురం నుంచి తర్వాత పి గన్నవరం కొన్ని లాకులు అయితే ఉన్నాయి, తర్వాత స్లూస్లు ఉన్నాయి. ఇలా ఇటువంటి చోట అయితే కనుక వాటిని ఈ 50 రోజుల గడువు అయితే ఏదైతే ఉందో ఖరీఫ్కి దాని ముందు పంటకి ఏదైతే 50 రోజుల గడువు ఉందో ఈ గడువు లోపలనే ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత నీరు వదిలితే బాగుంటుందని రైతుల మాటల్లో అయితే విన్నాం మేము. దానికోసం చెప్పండి మేడం. అంటే ఇప్పుడు నీరు వదలడం జరిగిందండి. ఈ నీరు ఆ ప్లేస్కి చేరడానికి కొంత సమయం పడుతుంది. ఈ డేస్లోనే అది కంప్లీట్ చేయడానికి ఈ రోజున ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందండి. ఎందుకంటే రైతులు అంటే ఇది ఈ కాలువలు ఎక్కడ నుండి ఎక్కడికి ఫ్లో అవుతాయో ఎండ్ పాయింట్కి వెళ్ళే వరకు కూడా ప్రతి రైతుకి నీరు ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కనుక ప్రతి ఒక్కరికి సకాలంలో చేరాలి, వాళ్ళు సకాలంలో పంటలు వేయాలి, సకాలంలో కోతలు జరగాలి. లేకపోతే ఈ సైక్లోన్ ఎఫెక్ట్కి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనుక దాన్ని అధిగమించడం కోసం ఈ రోజున జూన్ 1వ తేదీన వాటర్ ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. దాని ప్రకారం ఈ రోజున జరిగిందండి. ఎక్కడైనా ఇబ్బంది పడుతున్న రైతులుంటే ఆ ఇబ్బందిని మేము అధిగమించడానికి సిద్ధంగా ఉన్నామండి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇక్కడ కొంతమంది రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన మంత్రిత్వ శాఖ వారైతే కనుక వచ్చారు. ఒక పక్కన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, మరో పక్కన అయితే కనుక మన తానేటి వనిత, ఇదే విధంగా కొంతమంది మంత్రులు కూడా వచ్చారు. వచ్చి ఈ నీటిని అయితే కనుక ఖరీఫ్కి ఇచ్చేందుకు సుమారు ఇదైతే ఇక్కడ నుంచి ఈ ఏదైతే డెల్టా ప్రాంతానికి వెళ్ళేది ఒక 400 నుంచి 800 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం సాగుబడి చేసే భూములు అయితే ఉన్నాయో వీటిలన్నింటిలో కనుక నీరైతే కనుక సక్రమంగా అందుతుంది. కొంతమంది రైతులు అయితే కనుక ఇప్పటికి దీన్ని పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన గట్లు అయితే కొన్ని ఉన్నాయి. ఇలాగే లాకుల వద్ద కూడా వాటిని రిపేర్ చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పారు. దానికి కూడా ఆవిడ మాటల్లో సమాధానం అయితే విన్నాం మనం. ఆ పనులు కూడా ఈ నీరు అక్కడ దాకా వెళ్ళే క్రమంలో కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో అయితే కనుక ఈ వ్యవస్థీకరణ అయితే కనుక చేస్తామని చెప్పిన పరిస్థితులు అయితే కనుక చూసాం మనం. కెమెరా పర్సన్ బాలుతో వెంకట్, రాజమహేంద్రవరం నుండి.